మూడు నెలలకొకసారి రక్తదానం చేయండి, ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపండి. సినిమా అంటేనే వ్యాపారం, విలువలతో కూడిన వ్యాపారం ఈ కాలం చేయాలంటే చాలా కష్టమైన విషయం. కానీ వ్యక్తులను నమ్మి నైతిక విలువలను పాటిస్తూ కళాకారులకు, దర్శకులకు ఇలా చాలా మందికి జీవితాన్ని ప్రసాదించేవాడు, వాళ్ళను వాళ్ళు నిరూపించుకునే దానికి పెట్టుబడి పెట్టేవాడు నిర్మాత. అలాంటి లైఫ్ ఇచ్చిన నిర్మాతకు హ్యాండ్ ఇచ్చి తప్పు చేసుకున్నానని ఒప్పుకున్న ఆ టాప్ దర్శకుడు గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అగ్ర నిర్మాతల్లో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో ఎంతో మంది కొత్త దర్శకులు పరిచయం అయ్యారు. అలా దర్శకుడిగా పరిచయమై ఇప్పుడు అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో సుకుమార్ ని దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు దిల్ రాజు. ఆ తరువాత జగడం సినిమా కూడా అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో సుకుమార్ చేయాల్సి ఉంది. దర్శకుడు సుకుమార్ దిల్ రాజుకు, బన్నీకి కథ కూడా వినిపించాడు. సుకుమార్ చెప్పిన కథ ఇద్దరికీ పెద్దగా నచ్చలేదు. ఆ కథకు కొద్దిగా మార్పులు చేర్పులు చేయాల్సిందిగా సూచించారు. కానీ సుకుమార్ తెలియనితనంతో చిన్న పిల్లాడిలా తాను అనుకున్నట్లే సినిమా తీయాలి అనే ఆలోచనతో, అలా తీస్తేనే బాగుంటుంది అనే మొండి పట్టుదలతో కూడిన మూర్ఖత్వంతో దిల్ రాజు కథను మార్చమని ఎంత చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే హీరో రామ్ తో పాటు ఇంకొక నిర్మాతను ఒప్పించేసి సినిమా మొదలు పెట్టేశాడు. ఆ తరువాత జగడం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిందో అందరికీ తెలిసిందే. ఇంత జరిగినా కూడా సుకుమార్ పరిశ్రమకు వచ్చిన కొత్తలో అలా చేశాడని భావించి ఇప్పటికీ తనతో స్నేహంగానే ఉంటున్నాడు నిర్మాత దిల్ రాజు. అంతేకాకుండా జగడం సినిమా ఓపెనింగ్ కు దిల్ రాజు, బన్నీ ఇద్దరు ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ మంచితనం వల్లే దిల్ రాజు అంటే నటుల దగ్గర నుండి సాంకేతిక నిపుణుల వరకు ఒక విధమైన గౌరవంతో కూడిన ఇష్టం ఏర్పడింది అని చెప్పక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.